అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి డిసెంబర్ 7 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు పేరు వచ్చి పండిత్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. దూర ప్రాంతాలు ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపుతారు. ఎటువంటి సమస్యలున్నా అంటే స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మీ ఒక్క ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా ప్రశాంతంగా అంటే రేపటి రోజున మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చేటువంటి శుభవార్త ఏదైతే ఉంటుందో అది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఆనందిస్తారు. అంతేకాకుండా మునిపెన్నడు లేనంత ఆనందాన్ని, సంతోషాన్ని రేపటి రోజు మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీరు చాలా బిజీగా ఉంటారు. ఏ సమస్యనైనా కానీ చాలా ఎక్కువగా అంటే మీరు అన్ని రకాల కూడా రేపటి రోజున ఏ సమస్యను కూడా పరిష్కరించబోతున్నారు. రేపటి రోజు మీరు చేసే ఏ పనైనా కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటుందన్నమాట. మీకు ఏ పని చేసినా చాలా ధీమాగా సొంతగా మీకు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో వచ్చినటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇటువంటివి ఏదైనా కానీ తొలగించడం ఆస్కారం కూడా రేపటి రోజు కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారు ఒక దేవతా అనుగ్రహం అనేది రేపటి రోజు మీ మీద మీకున్నటువంటి సమస్యలను బట్టి పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ పెద్దల ద్వారా లేదంటే ఇంట్లో వారిని కానీ మీరు కనుక్కొని ఒకసారి మీ దేవతారాధన చేసుకుంటే మీ కులదేవత ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. మంచి స్నేహతత్వాన్ని రాశి కలిగి వారు ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటనేది బాగా తెలుసు. ఇక వీరు తమ చేయాలనుకునేటువంటి ఏ విషయంలోనైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేని గురించి అయినా కానీ లేదంటే ఒక పని గురించి అయినా కానీ లేదంటే ఒక మాట అయినా కానీ తిరిగి మరలా ఆ మాట మార్చుకోరు. అంత గట్టిగా అనేది రాశివారిది. అలాగే వీళ్ళు పనిచేయడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వెనుకాడరు. రాత్రి పగలు నిద్రపోయినా కానీ ముందు ఆ పని పూర్తి చేయడం తపన వీరిది చాలా గొప్ప మనస్తత్వాన్ని చెప్పుకోవాలి. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. గౌరవ భావంతో పలకరిస్తారు. వీరికి సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి గౌరవ స్థానం కూడా వీరికి ఉంటుందన్నమాట. ఇక వీళ్ళు ఎప్పుడైనా సరే తమ జీవితానికి అంటే మంచి చేసిన వారిని గుర్తుపెట్టుకునేటువంటి మనస్తత్వము ఈ రాశి వారికి ఉంది. ఇక ఎవరైనా కానీ ఒక చిన్న సహాయం చేసినా చాలండి ఈ రాశి వాళ్ళు చాలా ఉప్పొంగిపోతారు. ఇక వీళ్ళకి అంతకంత కూడా అంటే ఎటు వ్యక్తులకు చిన్నపాటి సహాయం చేసినా కానీ అంతకు డబల్గా సహాయం చేసినటువంటి విధంగా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది. ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు. మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా ఉంటారు. అలా ఉంటారనమాట. ఇలా ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావకంగా ఉంటారు. ఏదైనా కానీ వీరికి ఇబ్బందులు గురిచేసినటువంటి సమయంలో కూడా వీరు చాలా చక్కగా రిసీవ్ అనేది చేసుకుంటారనమాట. ఎవరిని కూడా నొప్పించరు. ఇలా ప్రతిది కూడా ఏంటంటే చాలా వరకు మంచి మనసు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు దేనికి కారణం ఏంటంటే అండి స్వతహాగా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఏదైనా కానీ ఒక సమస్యను లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటారనమాట. ఇలా వీరు ఏదైనా కానీ పాజిటివ్ మైండ్ సెట్లో ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీరు ఊహించినటువంటి విధంగా రేపటి రోజున వీరికి అన్ని రకాల కూడా ధనాన్ని ఎక్కువ స్థాయిలో పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా వీరికి మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశిలో రేపటి రోజున ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులను అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు.
దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుందండి. అలాగే చక్కగా ఏదైనా కుటుంబంతో కలిసి ప్రతి ఒక్కరు కూడా చక్కగా సఖ్యతగా ప్రశాంతంగా రేపటి రోజు గడిచిపోతుంది. అయితే రేపటి రోజున ముఖ్యంగా దేవతారాధన చేసుకోవడం మాత్రము మీకన్నా ఉన్న సమస్యలన్నిటి కూడా బయటపడతారు. ఇంటి దేవతారాధన మీకు చాలా వరకు మీరు చేస్తుంది కాబట్టి ఇంట్లో పెద్దలంటే ఒకసారి కులదేవత ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం చేయండి. ఇక వీరికి తెలియకుండా రేపటి రోజు సమయం గడిచిపోతుంది. అలాగే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కులదేవత అనేది ఉంటారండి. ఈ కులదేవత యొక్క ఆశీర్వాదం లేకపోతే చాలా జీవితంలో ఏం చేయలేము అనమాట. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే చాలా మంది కూడా ఏంటంటే కులదైవం అంటే ఏమిటి అనేది చెప్పి పట్టించుకోకుండా ఉంటారు. వెనుకటి రోజులు కదా ఇప్పుడు ఏముంది అనుకుంటారు. కానీ జన్మజన్మల దోషాలు, కర్మదోషాలు, పితృదోషాలు అంటే రకరకాలు మనకి ఏదైనా కానీ మనం వెంట పడుతూ ఉంటాయండి. కొన్ని దోషాలు అంటే సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటిని కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రము ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం తప్పకుండా మీకైతే ఉండాలి. కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఇలా ఎవరైనా కానీ ఎవరు చెప్పినటువంటి మాటలు నమ్మకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వారిని కలుసుకొని ఒకసారి మీ పెద్దల్ని కలుసుకొని వారి గురించి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలుపెట్టండి. మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎక్కడెక్కడికో వెళ్ళేసి డబ్బులు పోగేసుకొని అదని ఇదని చెప్పేసి అనవసరమైనటువంటి ఖర్చులు ఏదైనా పరిహారాలు చేయించుకోవడం కంటే కూడా ఇంట్లోనే మనకు తెలిసినటువంటి మనకు ఫస్ట్ నుండి వచ్చినటువంటి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సమస్యలు మనల్ని దూరం అంటే మనమే దూరం చేసుకునే వారం అవుతాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడున్నా కానీ ముందు ఏ పని చేయడం వల్ల కానీ మీకు వచ్చినటువంటి సమస్యలు ఎలా నయమవుతాయనే విషయంగా మీకు ఆలోచన విధంగా మార్చుకోండి. 99% అండి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు అయితే వస్తాయి. ఆలస్యం చేయకుండా ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలుపెట్టండి. ఇక మీకు చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజు టెన్షన్స్ లేకుండా గడిచిపోతుంది. ప్రశాంతంగా ఉండటానికి విద్యార్థులు కూడా రేపటి రోజు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారు కూడా చాలా అనుకూలంగా అయితే రేపటి రోజు ఉండబోతుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా కుటుంబ విషయాలు, ఒడిదుడుకులు ఎవరైనా లోనైనా కానీ బాధపడుతున్నా కానీ వారికి కూడా రేపటి రోజున అన్ని సర్దుకుంటాయి. అవసరమైనటువంటి విషయాల్లో సమయాల్లో రేపటి రోజు మీకు అనేది ధనం అనేది లభించకపోయినా రేపటి రోజున తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు ఖర్చులైతే ధనం అనేది వస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకి మీకు ధనం కూడా సర్దుబాటు చేస్తారు. ఉన్నతికి కూడా తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో రేపటి రోజు మీకు చాలా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి. ఎక్కడ మీరు ఉన్నా కానీ మీది ఒక స్టేటస్ అనేది మీరు టేబుల్ అనమాట అలా ఉంటారు. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల రేపటి రోజు కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత పెద్దలను సంప్రదించి వారికి ఏదైనా ఒక మాట చెప్పి తర్వాత సొంతగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున ఇంకా తర్వాత సమాజంలో పేరు లేని వారికి గౌరవించి మీరు విమర్శలకు లోనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పట్టించండి. మీకు సంబంధించిన విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా పంచుకోవడం ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా కానీ అంటే సమాజంలో కొంచెం విమర్శలకు గురయ్యేటువంటి అవకాశాలు ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. ఇక మీకు రేపటి రోజు అన్ని రకాలు కూడా దేవత ఆరాధన అన్ని రకాలు కూడా ఆదివారం దేవతారాధన అన్ని రకాలు కూడా మీకు మా స్వామి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. రేపటి రోజు మీకు చేతి నిండా కూడా లక్షలు లక్షలు కోట్లు కోట్లు వస్తాయని కదండి. అవసరానికి సరిపడా ధనం అనేది తప్పకుండా రేపటి రోజు సర్దుబాటు అనేది కలుగుతుంది. ఇక మీకు ఏదైనా అవసరం ఉందంటే దానికి సంబంధించినటువంటి ధనం అనేది రేపటి రోజు మీ చేతిలో ఉండబోతుంది. మీ పనిలో మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలాగే మీకు ఏదైతే అంటే రావాల్సినటువంటి కష్టం చేసినటువంటి పని పట్ల ధనం లభించేటువంటి అవకాశాలు, సూచనలు రేపటి రోజున బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యవహారాలు ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసేటప్పుడు ఏదైనా అవకాశాలు కనుక ఉన్నట్లయితే రేపటి రోజున చేసుకోవచ్చు. అలాగే భూముల విలువలు పెరగటం దీనివల్ల కూడా మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల అదృష్టము మంచి స్థితికి చేరుకుంటారు. పేరెంట్స్కి ఈ రాశివారు అలాగే మీకంటే ఏదైనా వెనుక వచ్చిన వారు అంటే మీరు ఏదైనా పని చేసినప్పుడు మీ వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా మరలా తిరిగి వారిని అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారండి. అలాగే పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా స్వశక్తితో మరలా తిరిగి సాధించినటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీకు అన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చక్కగా రేపటి రోజు ఎదుర్కొంటారు. అలాగే పరాయి వారి వల్ల కూడా కాస్త ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే రేపటి రోజు నుండి ఉందండి. రేపటి రోజున కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా అనవసరంగా దూషించకుండా మీకు మీ పని ఏదో మీరే చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి మిమ్మల్ని బాధ పెట్టవన్నమాట. అలాగే కాలభైరవుని యొక్క సూత్రపారాయణ చేసుకోవడం వల్ల కోర్టులో ఉన్న కేసులు ఏమైనా ఉన్నా కూడా అవి మీకు అనుకూలంగా అయితే వస్తాయండి. మీ జీవితం అనేది అదృష్టానికి దగ్గరగా ఉంటుంది. అలాగే పరమేశ్వరుని యొక్క ఆరాధన కూడా రేపటి రోజు మీకు అద్భుతంగా ఉంటుంది.
తప్పకుండా రేపటి రోజున పరమేశ్వరు యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అత్యంత మంచి అవకాశం వచ్చేటువంటి అవకాశాలు భగవంతుడు మీకు చేయవలసినటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే కలిసి రావాలంటే కనుక మీరు ప్రతిరోజు తప్పకుండా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవడం, బయటికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. మీ కండకంలో దేవత అనుగ్రహం, ప్రతి దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుందండి. అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం చేయడం సమయం కూడా రేపటి రోజు చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే రేపటి రోజు మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా మీరు చేసిన కొన్ని పనులు, చేయకుండా పనులు, ముఖ్యంగా తెలుసుకునే విషయాలు కూడా ఇవన్నీ కూడా తెలుసుకోకండి. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రేపటి రోజున మీరు చేయవలసిన పనుల్లో అత్యధికమైనటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కులదేవత ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, పరమేశ్వరుని యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మీకు మేలు చేస్తుంది. పెద్దలను కనుక్కొని మీ కులదేవత ఆరాధన చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.